అందరికీ నమస్తే. వెల్కమ్ టు జీనిస్ గ్లోబల్. నేను మీ గణేష్. అందరు ఎలా ఉన్నారు? ప్రతి ఒక్కరు బాగున్నారని కోరుకుంటున్నా. గల్లికా గణేష్ తమ్మి ఖర్చంతా మాదే, తగ్గేదేలే, పక్కా లోకల్. విగ్రహం మొదలు నిమజ్జనం దాకా చందా రాస్తాం, అన్నదానం చేస్తాం. వినాయక ఉత్సవాలపై యూత్ ఒకరికి లీడర్ల భరోసా. స్థానిక ఎన్నికల వేళ ప్రజలకు దగ్గర అయ్యే ప్లాన్. ఇక ఫ్లెక్సీలు పెడతారు. ఇక ఫ్లెక్సీలు చుట్టూరు, మండపం చుట్టూరు ఫ్లెక్సీలే ఉంటాయి. ఇన్ని రోజులు రాని ఫ్లెక్సీలు ఇప్పుడు ఇప్పుడు కనబడతాయి. ఇక్కడ ఆ యూత్ లీడర్, ఈ యూత్ లీడర్, ఆ అన్న, ఈ అన్న అని చెప్పి మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. ఏం లేదు, ఇప్పుడు యూతే వీళ్ళకు టార్గెట్. యూత్ ప్రధానంగా యూత్ని అట్రాక్ట్ చేసినాం అనుకో, ఆటోమేటిక్గా ప్రజలు వీళ్ళకు టర్న్ అవుతారు. ఏం లేదు, వీళ్ళు మంచి టాప్ టిప్ తయారై వినాయకుని దగ్గరికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి అందరు యూత్ని దగ్గర పిలిపించి, ఏం లేదు తమ్మి, మొత్తం నేను చూసుకుంటా, మీకు ఏం కావాలో చెప్పు, నేను ఉన్నా కదా, చందా కావన్నా, పూలు కావన్నా, దండలు కావన్నా, కొబ్బరికాయలు కావన్నా, లైట్లు కావన్నా, మీకు మండపంలో ఏమైనా డెకరేషన్ కావన్నా, దేవుని దగ్గర వెళ్ళడానికి ఏమైనా ప్రసాదాలు కావన్నా, మొత్తం నాకు చెప్తాం. మీరు అస్సలే బాధపడకూరి. మీకేం కావాలంటే నేను ఇప్పుడే కొడతా. మన యూత్ లీడర్ కదా నేను, దీనికి ఇదో సంఘానికి అధ్యక్షుడిని, లేదా ఓ పార్టీకి మండల కార్యదర్శినో, లేదా మండల యూత్ అధ్యక్షునో, ఏదో ఒకటి ఉంటాయి. ఇక మా పార్టీ తరఫున మేము చూసుకుంటాం తమ్మి, మీరు ఫిగర్ పడకూరి అనగానే ఇక మన అన్నలు గింత అంత చెప్పగానే గింత పొడుగు ఉంచుకుంటారు. గింత పొడుగు ఉంచుకొని ఇక ఆయనతో ఫాలో అప్ అవుతారు. 9 రోజుల దాకా మంచిగా మేపుతాడు. 10వ రోజు మంచిగా 2-3 ఫుల్ బాటిల్ ఇస్తాడు. ఇచ్చి మంచిగా ఎంజాయ్ చేయరు తమ్ముడు అని చెప్పి, ఇది అయిపోగానే ఎన్నికల గంట మోగుతుంది. గంట మోగంగానే తమ్ముడు మరి ఏం సంగతి అనగానే, అన్న ఇప్ప ప్రచారం చేద్దామంటే చేద్దాం కదా. ఇక ఈ వెనక ఓ సైన్యం ఉంటుంది, ప్రజలలా పోయి ఏదో రకంగా అయితే మొత్తానికైతే వినాయకుని నవరాత్రులు అయిపోయేంత వరకు అయితే ఫేమస్ కావాలి. 4 రూపాయలు అటో ఇటో ఆ అక్రమ ఇసుకలో, అక్రమ మట్టి దందాల్లో, దీంట్లోనో భూ కబ్జా పెట్టిన పైసలు ఏమన్నా ఉంటే ఇప్పుడు మూలలు ఉన్నాయి. అవి బయటికి తీసి ఎన్నికలు వస్తానే అంటే ఇక వీటిని ఎగజల్లాలి. ఎగజల్లి కోటి పెడితే 2 కోట్లు సంపాదించుకోవాలి, 5 కోట్లు పెడితే 10 కోట్లు సంపాదించుకోవాలి. గట్ల అన్నట్టు ఇప్పుడు ఎవరిని ఏమన్నది లేదు. ఇక నీకు ఏం కావాలంటే అది వస్తుంది ఈ 9 రోజులు. అందుకే అయ్యో తమ్మి ఖర్చంతా మాదే, తగ్గేదేలే. ఏ ఖర్చన్నా పెట్టుకో, నీకు ఫుల్ బాటిల్ కావన్నా, బీరు కావన్నా, బిర్యానీ కావన్నా, లాస్ట్ రోజు నీకు ఏదంటే అది. ట్రాక్టర్ పెట్టుకుంటావా నేను చూసుకుంటా, ఫ్యాన్ కావాలా నాకు చెప్తామి, నీకేం కావాలో చెప్తామి అంటే అంతే. ఇక వేరే ముచ్చట లేనే లేదు. ఇక అక్కడ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం రిజర్వేషన్ల అంశంపై సీరియస్గా కసరత్తు చేస్తుంటే, మరోవైపు ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. ఈ నేపథ్యంలో ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడొచ్చని చర్చ జరుగుతుంది. దీంతో గ్రామాలలో ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. ప్రధాన పార్టీలకు చెందిన లీడర్లు ప్రజలకు మరింత చేరువలో అయ్యేందుకు తమ వ్యూహాలను పదును పెడుతున్నారు. ఈ వినాయక చవితి వేడుకలు తమకు కలిసొచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. భారీగా ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్నారు. పలు ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అవకాశాలు, వినాయకుడి విగ్రహం ఖర్చుతో పాటు మండపాల నిర్వహణ, అన్నదానంతో సహా నిమజ్జన ఖర్చు భరించేందుకు ముందుకు వస్తున్నారు. గతంలో చందాలు ఇవ్వడానికి వెనకాడడం ముందు అయిన వారంతా ఇప్పుడు ఉత్సవాలకు ధూమ్ధామ్గా నిర్వహించేందుకు గ్రామాలలో యువతకు హామీల మీద హామీలు ఇస్తున్నారు. ఇప్పటికే గణేష్ మండపాల వద్ద లోకల్ లీడర్ల ఫోటోలతో, ఫ్లెక్సీలతో, హోర్డింగ్లతో సందడి నెలకొన్నది. నేను ఏం చెప్తున్నా, గతంలో చందాలకు పోతే రాయలేని దుస్థితిలో ఉన్న నాయకులు ఇప్పుడు చందాలు కాదు, ఏకంగా మండపాలనే గుర్తాబట్టి ఖర్చులు పెడతా ఉన్నారు. ఆల్రెడీ ఎట్లా నెగిటివిటీ వచ్చింది, దేని మీద నెగిటివిటీ వచ్చింది, ఎందుకు నెగిటివిటీ వచ్చిన సంగతి ప్రజలకు ఎరిగే. ఆల్రెడీ సంవత్సరంలో నెగిటివిటీ వచ్చింది, కానీ దాని క్యాడర్ను కాపాడుకోవాలంటే గిట్లోని పనులు చేయాలి. ప్రజలకు మళ్ళీ పోవాలి. వ్యతిరేకత ఉన్నప్పుడు ఏం చేస్తారు? 4 రూపాయలన్నా పెట్టాలి, నలుగురితో పరిచయం అన్న ఉండాలి,
లేదంటే ఓ నలుగురితో ఫేమస్ అయి ఉండాలి, ఓ నలుగురు యూత్ పోరాగాలను ఎంబడేసుకున్నా తిరుక్కుంటూ ఉండాలి. ఇప్పుడు అదే పని ఇక. కాబట్టి ప్రధానంగా వీళ్ళు ఎంచుకునేది ఎప్పుడు ఈ వినాయక చవితికి సంబంధించిన కొన్ని ఫెస్టివల్స్. అంటే ఈ వినాయక చవితి అనే కాదు, ఇప్పుడు రేపు దసరా వచ్చిందనుకో, ఇక దసరాకు ధూమ్ధామ్ ఏట పొద్దు కొనిస్తారు, 4-5 ఫుల్ బాటిల్ ఇస్తారు గతం. ఇక మనలకు అట్లా చేయంగానే ఎక్కడ లేని ఒక ఉత్సాహం వస్తుంది. అబ్బా ఏట పొద్దు కొనిచ్చారు, 4 ఫుల్ బాటిల్ ఇచ్చింది కదా, మనం అరే అన్నకు మనం చూసుకోవాలి తమ్మి అతం వాళ్ళు గుద్దించుకుంటారు. ఇక తర్వాత ఉంటుంది మనకు టార్చర్ అంటే ఏంటిదో అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పా